హలో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మా ఇంటి వంటలు. సంవత్సరం అంతా నిల్వ ఉండే చిక్కుడుకాయ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ పచ్చడి ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా కాస్త ముదిరిన కాయలు తీసుకుంటే బాగుంటుందండి పచ్చడి. ఈ చిక్కుడుకాయలు ఈ సీజన్లోనే దొరుకుతాయండి. ఇవి నేను ఇంట్లో పెంచిన పాదు నుండి కోసుకొచ్చిన చిక్కుడుకాయలండి. ఈ చిక్కుడుకాయ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి కొంతమంది ఇలా నారును తీసేస్తారండి. ఇలా తీస్తే మనం ఫ్రై చేసేటప్పుడు ఈ గింజలు అనేది సపరేట్గా వచ్చేస్తాయి. అలా కాకుండా ఇలా చిక్కుడుకాయకి రెండు వైపులా ఇలా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు మనం వీటన్నిటిని కట్ చేసి పెట్టుకుందాం. ఈ విధంగా చిక్కుడుకాయని రెండు పక్కల కట్ చేసి పెట్టుకోవాలండి. ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకోవడానికి ఆవాలని ఫ్రై చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ బాగా హీట్ అయ్యాక నేను 1/2 కేజీ చిక్కుడుకాయలు తీసుకున్నాను. 1/2 కేజీ చిక్కుడుకాయలకి 50 గ్రాముల దాకా ఆవాలు పడతాయండి. దీంతోపాటు ఒక 10 గ్రాముల దాకా మెంతులు కూడా వేసుకుని ఇలా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఇలా కాస్త వేయించుకున్నాక వీటిని మనం మిక్సీ జార్లో మెత్తగా మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోవాలండి. ఈ పచ్చళ్ళలోకి నేను 120 గ్రాముల దాకా చింతపండుని తీసుకున్నానండి. ఇది ఫస్ట్ క్వాలిటీ చింతపండు అండి. ఇలా పచ్చళ్ళ కోసం అంటే ఇస్తారు. ఈ చింతపండులో వేస్టేజ్ ఏమి రాదండి. చింతపండు కూడా చాలా పులుపుగా ఉంటుంది. ఇన్కేస్ మీకు ఇలాంటిది దొరకకపోతే మామూలు అయినా తీసుకొని వాడుకోవచ్చు. ఇలా క్లీన్ చేసి పెట్టుకున్న చింతపండులో వాటర్ని వేడి చేసి వేసుకొని నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్నాక ఈలోపు మనం తీసుకున్న చిక్కుడుకాయలని ఫ్రై చేసుకుందామండి. మనం తీసుకున్న 1/2 కేజీ చిక్కుడుకాయలకి 300 గ్రాముల దాకా వేరుశనగ నూనె పడుతుందండి. ఈ చిక్కుడుకాయలని ఫ్రై చేసుకోవటానికి 250 ml ఆయిల్ని వాడుతున్నామండి. మనం ఇక్కడ ఇలా చిక్కుడుకాయలని 2 భాగాలుగా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. వీటిని దోరగా ఫ్రై చేసుకొని ఇలా కాస్త ఫ్రై అయ్యాక మనం పక్కకు తీసి పెట్టుకోవాలండి. ఈ రంగులో వస్తే చాలండి చిక్కుడుకాయలు పచ్చడి కోసం. ఇలా తీసుకొని వీటిని పక్కన పెట్టుకొని ఇంకో భాగాన్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై చేసుకున్నాక మిగిలిన నూనెలో మనం నానబెట్టుకున్న చింతపండుని ఇలా బాగా చేత్తో మ్యాష్ చేసుకొని మిగిలిన నూనెలో వేసేసి బాగా దగ్గరికి పడే వరకు ఉడికించుకోవాలండి. మనం వేసిన వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఈ విధంగా నూనె పైకి వచ్చేలాగా ఉడికించుకోవాలండి. ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న చిక్కుడుకాయల్లోకి మసాలాలన్నిటినీ కలుపుకుందాం. ఇందులో మనం మిక్సీ పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని వేసేసి ఇందులోనే మెజర్మేషన్ కప్తో 1/3 కప్ ఉప్పుని 3/4 కప్పు కారాన్ని వేసుకొని ఇందులోకి మనం ఉడికించి చల్లార్చి పెట్టుకున్న చింతపండు గుజ్జుని కూడా వేసేసి ఈ మసాలాలన్నిటినీ చిక్కుడుకాయలకి బాగా పట్టేలాగా అన్నిటినీ కలుపుకోవాలండి. ఇలా బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి మనం పోపుని ప్రిపేర్ చేసుకొని వేసుకుందాం. 20 గ్రాముల వెల్లుల్లి రెబ్బల్ని తీసుకొని కచ్చపచ్చగా దంచుకొని పెట్టుకోవాలండి. ఇందాక మనం 1/4 కేజీ ఆయిల్ని వాడాం కదండి. ఇప్పుడు 100 గ్రాముల దాకా ఆయిల్ వేసుకొని బాగా హీట్ అయ్యాక ఇందులో ఎండుమిరపకాయలని తుంచి పెట్టుకుని వేసుకోవాలండి. 2 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కాస్త ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే ఒక గుప్పెడంత కరివేపాకు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇందులోనే ఇంగువ కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు ఇందులోకి దంచి పెట్టుకున్న వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసేసి కాస్త ఫ్రై చేసుకొని ఈ పోపుని మనం కలిపి పెట్టుకున్న పచ్చడిలోకి వేసేసుకుందామండి. ఇలా వేసేసుకొని ఈ పచ్చడిలోకి పోపుని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలండి. ఇంతేనండి, ఎంతో ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునే చిక్కుడుకాయ నిల్వ పచ్చడి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ విధంగా పచ్చడిని బాగా కలుపుకొని దీనిపైన మూత పెట్టేసి 3 రోజుల వరకు పక్కన పెట్టుకోవాలండి. 3వ రోజు మూత తీసి ఒకసారి చెక్ చేసుకొని ఉప్పు కానీ ఆయిల్ కానీ ఏదన్నా పడితే టేస్ట్ చూసి వేసుకోవచ్చండి. నేను చూపించిన కొలతలకి పర్ఫెక్ట్గా సరిపోయాయండి నాకు. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి, తప్పకుండా మీ ఇంట్లో వాళ్ళందరికీ నచ్చుతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.
మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మా ఇంటి వంటల ఛానల్ని ఫాలో అవ్వండి.